దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రయాణం విజయవాడ నుండి అయోధ్యాధామ్. విజయవాడ నుండి అయోధ్య ట్రైన్లో ఎలా వెళ్ళాలి, ట్రైన్ నెంబర్, టికెట్స్, జర్నీ విశేషాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. 2023 సంవత్సరంలో మా బృందం అంతా చార్ధామ్ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం మా బంధువులు అందరం శ్రీమాన్ అగ్నిహోత్రం యోగానంద్, శ్రీమతి వైష్ణవి గారి ఆధ్వర్యంలో నేపాల్లోని శ్రీ పశుపతినాథ్ మరియు ముక్తినాథ్ దర్శించుకోవడానికి బయలుదేరాము. బంధువులు, మిత్రులు అందరం విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. మేము ముందుగా అయోధ్య వెళ్తున్నాము. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10. విజయవాడ నుండి అయోధ్యకు ప్రతి సోమవారం ఒక ట్రైన్ ఉన్నది. ఆ ట్రైన్ నెంబర్ 26613 శ్రద్ధా సేతు ఎక్స్ప్రెస్ రామేశ్వరం నుండి అయోధ్యాధామ్ వెళ్తుంది. సీతమ్మ వారి కోసం శ్రీరాముడు నిర్మించిన రామసేతు నుండి శ్రీరామ జన్మభూమి అయోధ్యకు శ్రద్ధా ఎక్స్ప్రెస్ నడపడం చాలా విశేషం. ఈ ట్రైన్ మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాణించటం మన అదృష్టం. ట్రైన్ వస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. 14/10/2024 రాత్రి 8:10 రైట్ టైంకు ట్రైన్ వచ్చింది. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినది. ట్రైన్లో 2 జనరల్ బోగీలు, 2 2 టైర్ ఏసీ కోచ్లు, 6 3 టైర్ ఏసీ కోచ్లు, 6 ఎస్ఎల్ స్లీపర్ కోచీలు ఉంటాయి. విజయవాడ ట్రైన్ టికెట్ అయోధ్యకు ఏసీ 2 టైర్ 2835, ఏసీ 3 టైర్ 1950, స్లీపర్ 735. మా టికెట్ థర్డ్ ఏసీ V2 కోచ్ గూడూరు నుండి. ట్రైన్ విజయవాడ నుండి 1813 కిలోమీటర్ల దూరం 32 గంటల ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకుంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది ఈ శ్రద్ధా సేతు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అందరం ట్రైన్ ఎక్కాము. ఎవరి బెర్తుల్లో వారు సెట్ అయ్యాము. కొంతమంది మిత్రులు వరంగల్లో జాయిన్ అయ్యారు. వరంగల్, బలహాషా, నాగపూర్ దాటి ట్రైన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇటాసీ జంక్షన్ చేరుకున్నది. ఇటాసీలో మా బంధువు శ్రీకర్, వారి ఫ్యామిలీ జాయిన్ అయ్యారు. ఇటాసీ నుండి బయలుదేరిన ట్రైన్ జబల్పూర్, కట్నీ దాటి సాయంత్రం 6:32 సత్నా చేరుకుంది.
సత్నా నుండి బయలుదేరిన ట్రైన్ నైనీ స్టేషన్ క్రాస్ చేసింది. ఈ నైనీ స్టేషన్ ప్రయాగరాజ్ ముందు స్టేషన్. స్టేషన్ దాటగానే యమునా నది బ్రిడ్జి వస్తుంది. ఇది యమునా నది. మనము ఈ ప్రయాణంలో పుష్కర నదులు గోదావరి, ప్రాణహిత, నర్మదా, యమునా నదులను దాటాము. యమునా నది బ్రిడ్జి దాటగానే ప్రయాగరాజ్ స్టేషన్ వచ్చింది. రాత్రి 10 గంటలకు ప్రయాగరాజ్ త్రివేణి సంగమ ప్రదేశం. జనవరిలో ఇక్కడ కుంభమేళ జరగనున్నది. అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ పీఠం శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం ఉన్నది ఈ ప్రయాగలో. రాత్రి 10 గంటలకు ప్రయాగరాజ్ నుండి బయలుదేరింది. జానూపూర్, షాగంజ్ మీదుగా ప్రయాణం చేసి తెల్లవారుజాము 3:50 అయోధ్యధామ్ స్టేషన్ చేరుకుంది. ఇది అయోధ్యధామ్ స్టేషన్. చాలా ఆధునికంగా నిర్మించారు. ఎయిర్పోర్ట్ లాగా నిర్మించారు స్టేషన్ని. లిఫ్టు, ఎస్కలేటర్లు, డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి. స్టేషన్ పైన మొదట అంతస్తు ద్వారా మనం ప్లాట్ఫామ్ చేరుకోవాలి. ఇంకా స్టేషన్ ఉంటుంది. స్టేషన్ పైన రెస్ట్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, స్టాల్స్, రిఫ్రెష్మెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలు కల్పించారు ఇక్కడ. మేము అందరం స్టేషన్ నుండి బయటకు వచ్చాము. రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో రామ జన్మభూమి ఉన్నది. ఇప్పుడు అందరం రూమ్స్కి వెళ్తున్నాము. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో అయోధ్యలో
చూడవలసిన విశేషాన్ని తెలియచేస్తాను. తప్పక చూడండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.